సార్ ఏ పార్టీల సపోర్ట్ మద్దతు లభిస్తుంది అనే అంశం పైన ప్రస్తుతం మనతో మాట్లాడడానికి అంబటి రాంబాబు ఉన్నారు. ఏ పార్టీలు మీకు సపోర్ట్ చేస్తున్నాయండి? ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా. ఇంకా వివరంగా తెలియదు కానీ రేపు దేశ స్థాయిలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మేము చేయబోయేటటువంటి నిరసన కార్యక్రమంలో పాల్గొని మాకు మద్దతు తెలుపుతారని మేము ఆశిస్తున్నాం. ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఉదయమే ఇక్కడికి రావడం జరిగింది. కొంతమంది నాయకులతో మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. బాగానే ఉండాలి, తన్నారని పోతావు, తండ్రించుకుని వస్తావు, రెండేది ఎక్కువ జరుగుతుంది. 50 రోజుల పాలనలో అప్పుడే మీరు అంత పెద్ద ఎత్తున ఒక పెద్ద కార్యక్రమం చేపట్టడం ఎలా చూడాలి? ఓకే నో యూస్, వాడు విండండి. దురదృష్టంగానే చూడాలి. ఎందుకంటే 50 రోజు పాలనలోనే ఇంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్ ఆంధ్ర రాష్ట్రంలో రావడం అనేది చాలా బాధ. తక్కువగా చూశాను అమ్మా, నిన్ను ఈ దేశానికి కాదమ్మా, శత్రు దేశానికి కాదు. ఇమ్మీడియట్ గా మమ్మల్ని ఢిల్లీకి తోసినటువంటి సంఘటన. నెల రోజుల లోపే 2 సార్లు ఢిల్లీ వెళ్లి ఈ రోజు బడ్జెట్ లో సుమారుగా 15,000 కోట్ల రూపాయలు ఈ రోజు రాష్ట్రానికి రాసుకోనా ఏం రాసుకోను? అప్పుడప్పుడు మన నోట్లోంచి అద్భుతాలు ఆణిముత్యాలు జారి పడుతుంటాయి, వాటిని రాసుకోవాలి. రాష్ట్ర అభివృద్ధి గురించి పెట్టించుకునే పరిస్థితి ఈ రోజు వచ్చింది. మీ బతుకులు చెడా, ఇవో బతుకులా. నువ్వు లాస్ట్ 5 సంవత్సరాలు 40 సార్లు వెళ్ళి ఉంటావు, 1 రూపాయిని తీసుకొచ్చావా? కరెక్టే కదమ్మా. 40 సార్లు వెళ్ళి ఉంటావు. ఏ రోజు చూడు ఒక వెంకటేశ్వర స్వామి బొమ్మనో ఒక శాలువ తీసుకెళ్తాడు. ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. ఏందిరా అక్కడికి వెళ్ళి మాట్లాడేదంటే కాలు మొక్కుతాడు. ఇంకా ఏందిరా మాట్లాడేదంటే అక్కడికి వెళ్ళి మాట్లాడేది ఏంటి, నా కేసుల పరిష్కారం ఎప్పుడు అని మాట్లాడుకుని వచ్చేసావు 2 రోజులు. ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఈ రోజు నేర్చుకోవా పిల్లలు, నువ్వు ఇంకా చాలా రాజకీయం ఉంది కదా. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఎందుకంటే అనేక హత్యలు, హింసాకాండలు, కేసులు, ఒక దౌర్జన్యకాండ, ఒక రావణ కాష్టలాగా రాష్ట్రం అంతా రగిలిపోతున్నది. ఈ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావు ఏంట్రా? నేనేం చేశాను సార్? కంగారెంతురా చెప్తాను కదా. పరిస్థితి ఇన్వెటబుల్ గా మేము కూడా ఏమనుకున్నామంటే ఏదో కొత్త ప్రభుత్వం వచ్చింది, ఒక 4 నెలలు 5 నెలలు వాళ్ళు పరిపాలన చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. ఇదంతా నీ ట్రైనింగే కదరా, నాకు ఆయనకి అసలు సంబంధం అని మేము కూడా అనుకున్నాం. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు చూశారు, 2 సార్లు ఆయన బెంగళూరు వెళ్ళిపోయారు. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్ని. వెళ్ళిపోయి ఆయన వేరే కార్యక్రమాలు చేస్తున్న సమయంలో ఇక బెంగళూరులో ఉండలేనటువంటి పరిస్థితిని చూసుకొని ఆయన ఇమీడియట్ గా రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. టైమింగ్ బాగుంది కానీ టైమింగ్ దరిద్రంగా ఉంది. సో రాష్ట్రపతి పాలన కూడా రాష్ట్రపతిని కూడా అపాయింట్మెంట్ కోరారా? రాష్ట్రపతి గారిని అపాయింట్మెంట్ కోవడం జరిగింది, ప్రధానమంత్రి గారిని కోవడం జరిగింది. అంతేలే, ఎదవలకు పదవులు వస్తే ఇలాగే కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావు. చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ నాయకుడిని ముఖ్యమంత్రి చూసి నేర్చుకోవాలి. అది మానేసి ఈ రోజు రెడ్ బుక్ ఏం మనిషి అయ్యా కదా. ఢిల్లీలో వీధుల్లో కూర్చొని నువ్వు ఎంత గోల పెట్టినా ఒక్కటి మాత్రం జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ట. ఒకటి మాత్రం నిజమండి, నువ్వు ఈ లోపు ఎన్ని తలకిందుల తపస్సు చేసినా ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఎన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని ఎండగట్టేయాలి నువ్వు అనుకున్నా, నీ మాట ప్రజలు కాదు కదా, నిన్ను కన్న తల్లి, నీ తోబుట్టిన చెల్లి కూడా నమ్మే పరిస్థితిలో లేరు ఈరోజు. వినుకొండ ఇష్యూలో సొంత రక్తం పచ్చుకుపట్టుకు చెల్లె బయటకు వచ్చి అది రాజకీయ హత్య కాదు అని చెప్పి మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు. మరి పొలిటికల్ మర్డరే కానప్పుడు ఒక పార్టీ మొత్తము ఢిల్లీలో ఎందుకు ధర్నా చేస్తున్నారు అని అడుగుతున్నాం. అయిందా, బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మీరు ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు మీ ఉనికి కోసం, మీరు అటెన్షన్ డ్రా చేయడం కోసం. సార్ ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకోండి సార్. ఏమైందిరా? వాళ్ళు నన్ను బాగా దెబ్బేశారు సార్. ఇక్కడ అసెంబ్లీని తప్పించుకోవడం కోసం. ఏంటి సార్ ఈ పరిస్థితి?
దరిద్రం. మరి మీరు ధర్నాలు చేసే వాళ్ళే అయితే ప్రత్యేక హోదా కోసం 5 సంవత్సరాలుగా ఎందుకు ఢిల్లీలో ధర్నా చేయలేదు? చెప్తే అర్థం చేసుకోవాలి. ఏంట్రా చెప్తే అర్థం చేసుకో. మీరు ధర్నాలు చేసే వాళ్ళే అయితే పోలవరం కోసం ఎందుకు ధర్నాలు చేయలేదు? కడప స్టీల్ ఫ్యాక్టరీ సొంత నియోజకవర్గం కదా. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. అరే నేను అడిగాను, రాజకీయ హత్య అయితే ఇప్పుడు తోట చంద్రయ్య గారు ఉన్నారండి, చనిపోయారు, చంపేశారు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, ఆ కుటుంబానికి సుమారుగా ఒక 40 లక్షల 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇచ్చి వచ్చారు. ఆఖరికి ఎంతవరకు ఎందుకండి, కార్యకర్త కాకపోయినా విజయవాడ నడి రోడ్డు మధ్యలోని విజయవాడలో దళిత వికలాంగురాల్ని అత్యాచారం చేస్తే ఆ పిల్లని ఆ బాలికను పరామర్శించడానికి చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్. లెట్స్ బిగిన్ ది షో. టాపిక్ గా పెట్టుకోమా, షాడోస్ ఏం లేకుండా చూసుకో. కెమెరా యాంగిల్ మార్చడా. ఇదిగో బాబు, నా డైలాగ్ తోటి ట్రాలీ మూవ్ చేసుకో. విశాఖపట్నం స్టీల్ మునిగిపోతుంది, క్యాప్టివ్ మైన్స్ కావాలి అని ఆ రోజు ఎందుకు ధర్నాలు చేయలేదు? ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అంశాలు కాబట్టే మొక్కలో అంతర్థం ఉంది లేదేటే మేము ప్రశ్నించడం జరిగింది. ఈ రోజు మీ సొంత పార్టీ విషయాన్ని ఏదైనా జాతీయ సమస్య అయినట్టు నీకేం తెలుసురా వాటి విలువ? ఆఫ్టర్ గాడివి, అనామకుడివి, అసమర్థుడివి, అయ్యోకుడివి. దానికి ఒక పెద్ద పిక్చర్ ఇచ్చి ఢిల్లీ వరకు వెళ్లి ధర్నా చేస్తున్నారే, మరి ఇక్కడ వరదలు జనాలు మునిగిపోతున్నారు. నా పత్తిగా నీలో చాలా చిత్రాలు ఉన్నాయిరా, ముందు ముందు చాలా చూపిస్తలే. సమస్య అంటే వెనకడుగు వేసే జగన్మోహన్ రెడ్డి, శవం అంటే ముందడుగు చూసాడుగా. ఏంటి బాబు అన్న ఇంకోసారి? సమస్య అంటే వెనకడుగు వేసే జగన్మోహన్ రెడ్డి, శవం అంటే ముందడుగు వేస్తున్నాడు. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. ఇలాంటి డ్రామాలు నెవర్ బిఫోర్. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ చేయండి, ఏదో చేయండి.